వెల్కమ్ టు అవర్ ఛానల్. పుల్లాపంతుల రామమూర్తి, వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ జిడ్డు కృష్ణమూర్తి, సద్గురు సుబ్రహ్మణ్యం, జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఎక్స్ట్రాస్ ఆర్ వరల్డ్ టీచర్. I am teacher in Palnad district at Vinukonda. That's all. నాని నాని నశించిపోతావు జాగ్రత్త అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. నాని నాని నశించిపోతావు జాగ్రత్త అనే విషయాన్ని గురించి చెప్తున్నాం. మన వీడియోలన్నీ కూడా సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత నిద్రించేటప్పుడు కానీ, ఉదయాన్నే నిద్ర నుండి మేలుకున్న తర్వాత 6:30 కానీ చూడండి. ఆత్మజ్ఞానం అంటే ఏదో మనకు తెలుస్తుంది. జ్ఞాన ప్రసూనాలు, జ్ఞాన కుణికెలు అనేటువంటివో తెలుస్తుంది. కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాకుండా లోకంలో జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాల గురించి కూడా ఛానల్లో పెట్టమని మా మిత్రులు చాలామంది సలహాలు ఇచ్చారు. వాటిని కూడా మనం ఈ మధ్య పెట్టుకుంటూ ఉన్నాం అన్నమాట. అసలు మన హిందూ దేశం, భారతదేశం ఎడిపోతుందో అర్థం కావట్లే. ఈ మధ్యనే చూసాం, భార్యని ముక్కలు చేసి కుక్కర్లో వండి నదిలో పారేశాడు ఆ బూడిదంతా కూడా. ఎంత దుర్మార్గులు అనుకోవాలి. ఆమె మీద నీకు అనుమానం ఉన్నా కానీ, ఆమె క్యారెక్టర్ నీకు నచ్చకపోయినా కానీ వదిలేయటంలో తప్పు లేదు. ప్రశాంతంగా బతుకు. నీ బతుకు నీది, ఆమె బతుకు ఆమెది. అంతేగాని ఒక స్త్రీని ముక్కలు చేసి గొర్రెను నరికినట్టు నరికి కుక్కర్లో వేసి వండి ఆ మాంసం ముక్కల మొత్తాన్ని కూడా తీసుకుపోయి సముద్రంలో పారేశాడు. ఎంత దుర్మార్గుడు అనుకోవాలి. కేవలం ఇదే కాకుండా కొంతమంది స్త్రీలు కూడా పురుషుల్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డబ్బు కోసం ఏ గడ్డైనా కానీ తింటున్నారన్నమాట. ముఖ్యంగా హాస్టళ్లలో ఉండేటువంటి అమ్మాయిలు కొంతమంది చదువు కోసమని తల్లిదండ్రులకు దూరంగా ఉండి పల్లెటూర్లలో ఉండే అమాయకులైనటువంటి శిశువులని, చదువు సంధ్య లేనటువంటి వాళ్ళని వలలో వేసుకొని వాళ్ళ అవసరాల కోసం వీళ్ళని వాడుకొని, అంటే ఈమెను అక్కడ హాస్టల్లో చేర్చడానికి వీడి తీసుకుపోవాలి. ఈమెకేమైనా కానీ ఆ షాపింగ్ అవసరమైతే వీడి తీసుకుపోవాలి. అంతా చేసి చివరికి వీళ్ళ దగ్గర ఉండేటువంటి ధనాన్ని కూడా మొత్తం కూడా లాగి పాపం ప్రేమ అనే పేరుతోటి మోసం చేసి చివరికి విద్య మొత్తం అయిపోయి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఏమంటున్నారు? చదువు సంధ్య లేని వాడెందుకు చేసుకుంటాను అంటున్నారు. అది ముందు తెలియదా? ఆ మూలంగా కొంతమంది పాపం వీళ్ళు ఏం చేశారు? ఆత్మహత్యలు పాలయ్యారు. ఎంతోమంది ఆత్మహత్యలు పాలయ్యారు పాపం. వాడిని ఆశ పెట్టడం దేనికి? వాడెమ్మటి తిరగటం దేనికి? వాడితో పాటు ఫోటోలు తీసుకోవటం దేనికి? బండి మీద తిరగటం దేనికి? ఇదంతా చేసి పాపం బాగా నమ్మించి చివరికి మోసం చేస్తున్నారు. కాబట్టి నాని నశించిపోతున్నారు. ఈరోజు పాపం అమాయకులైనటువంటి శిశువులు, చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు. బతకాలి అంటే చదువైనా ఉండాలి, లేకపోతే ఏదో ఒక పనైనా ఉండాలి. పాపం ఈ చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు ఆ అమ్మాయి వలలో పడి ఆమెకి సేవలన్నీ కూడా చేసి ఒక రంగా ఆమె చవట బిందువులలో నానిపోయారన్నమాట. వీళ్ళు పాపం అంత బాగా నమ్మారు. చివరికి ఏమయ్యారు? ఆత్మహత్య పాలయ్యారు. ఆ ఆత్మహత్యగా పాలవడానికి కారణం ఎవరు అంటే ఆ చదువుకున్నటువంటి అమ్మాయి. చదువుకున్నటువంటి పిల్లలైతే ఆలోచిస్తారు, ఇది కాకపోతే ఇంకోటి అనుకుంటాడు. పాపం చదువు సంధ్యాలైనటువంటి అమాయకులే బలైపోతున్నారు. కాబట్టి నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. అలాగే దొంగ స్వామీజీలు కొంతమంది ఉన్నారు. పెద్ద బొట్టు పెట్టి కాషాయ గుట్టలు కట్టుకొని ఉన్నంత మాత్రాన స్వామీజీలు అనుకొని పాపం వాళ్ళకి సేవలు చేస్తున్నారు. దొంగ ఆశ్రమాలు కూడా చాలా వెలుస్తున్నాయి. అనాథ పిల్లల్ని కానీ, వృద్ధులను కానీ, వికలాంగులను కానీ, విధవలను కానీ ఆశ్రమాల్లో చేర్చేటప్పుడు బాగా ఆలోచించి పరీక్షించి చేర్చాలి. లేకపోతే మనం చేసినటువంటి దానికి వాళ్ళు పాపాన్ని, ఆ శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఆ పాపం మన మీద పడుతుందన్నమాట. ఇప్పుడున్న పరిస్థితిలో నిన్ను నీవే నమ్మటానికి లేదు.
ఎందుకంటే నీ మనస్సు ఎప్పుడు మారుతుందో చెప్పలేం. ఇప్పుడు మంచిగా ఉంది, ఒక అరగంటలో చెడుగా మారిపోవచ్చేమో చెప్పలేం. కాబట్టి అమాయకులైనటువంటి వాళ్ళని చదువుకున్నటువంటి పిల్లలు మోసం చేయొద్దు. ఆ విధంగా పాపం ఆత్మహత్య పాలైనటువంటి వాళ్ళు నిండు జీవితం మొత్తం కూడా నాశనం అయిపోయింది. కాబట్టి మగపిల్లలకు కూడా చెప్పేది ఏంటంటే చదువైనా చదువుకోండి, లేదా ఏదైనా వర్క్ నేర్చుకో. ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే, ఆ రూపాయి కోసం ఎవడు కష్టపడ్డా కానీ. చిన్నపిల్లలైనప్పుడైతే మీ తల్లిదండ్రులు ఇచ్చి ఏదో పోషిస్తారు. 15 సంవత్సరాలు దాటిన తర్వాత వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు తల్లిదండ్రులు. ఇచ్చినట్లయితే వాడి జీవితాన్ని వీళ్ళు నాశనం చేసినట్లే అవుతుంది. అన్నం తినడం కాదు నేర్పాల్సింది, అన్నం సంపాదించుకోవటం నేర్పాలి. కాబట్టి ఏంటంటే ఎన్ని లేవు ప్రపంచం. రాజస్థాన్ నుంచి మన ఆంధ్రాకు వచ్చి కోట్లు సంపాదిస్తున్నారు టీ కొట్లు పెట్టుకొని. ఎప్పుడో తెల్లవారుజామున పాపం 3ంటికి వస్తాడు, ఇంకా అక్కడే మొహం కడుక్కుంటూ పాపం అక్కడే ఉండి సాయంత్రం పూట మళ్ళీ 8-8:30కు పోతున్నారు. ఈలోపు రోజుకి 5,000 వస్తున్నాయి వాళ్ళకి. ఏం లేదు, టీ స్నాక్స్ అంతే. మరి వాళ్ళు ఏం చదువుకున్నారని? కాబట్టి ఏంటంటే ఏదైనా వర్క్ కంపల్సరీగా నేర్చుకోండి, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. బతకాలి అంటే చదివే అవసరంలే, చదువుకోవాల్సిన అవసరమే లేదు. ఏ పని నేర్చుకున్నా కానీ బతకొచ్చు. చివరికి అమ్మాయిల యొక్క ప్రేమలో పడి ఈ పిల్లలు పాపం అంటే చదువు సంజలు లేనటువంటి పిల్లలు చివరికి మానసిక వ్యాధికి లోనై ఇటు పని పోగొట్టుకొని అటు ఆ చదువు పోగొట్టుకొని చివరికి ఆత్మహత్య పాలవుతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వస్త్రేణ వపుష వాచ విద్యయా వినయేన చ వకారైః పంచభిర్యుక్త నరోభవతి పూజిత. మనం మాట్లాడేటువంటి మాటల వల్ల, మనం ధరించేటువంటి వస్త్రాల వల్ల, మనం నడిచేటువంటి నడకల వల్ల, చూసేటువంటి చూపుల వల్ల గౌరవం అనేటువంటిది వస్తుంది. కాబట్టి గౌరవాన్ని పొందాలి అంటే చదివే అవసరం లేదు. నువ్వు ఏ వర్క్ నేర్చుకో, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయి చాలు. ఇప్పుడు మోటార్ సైకిళ్ళు బాగు చేసేటువంటి వాళ్ళు, క్యాటరింగ్ ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. కారు డ్రైవింగ్ నేర్చుకొని ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర వాళ్ళ కారు డ్రైవర్స్గా ఉండి వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బతకాలి అనుకున్నట్లయితే ఆరోగ్యం ఉంటే చాలు, ఏ పని చేసుకోనైనా కానీ బతకవచ్చు. ఊరిగా జులాయిలాగా రోడ్లమ్మడి తిరిగి బండ్లమ్మడి తిరిగి పనికి మానవాళ్ళమ్మడి తిరుగుతున్నట్లయితే వాడు ఎందుకు పనికిరాను అనే ఫీలింగ్ వాళ్ళలో ఏర్పడుతుంది. చివరికి మానసిక వ్యాధికి గురి మరణం అనేటువంటిది తప్పదు. కాబట్టి నిన్ను గురించి నువ్వే ఆలోచించుకో. వయసు అయిపోయిన తర్వాత ఎవడు కూడా నీకు చెప్పడు, తల్లిదండ్రులు కూడా చెప్పడు. అప్పుడు నీకు నీవే శత్రువు అవుతావు. అటు ఇదంతా ఆలోచించు. ఆత్మారక్షతి రక్షిత. నిన్ను నీవే రక్షించుకోవాలి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. అటు చదువు సంజాలి అయినటువంటి పిల్లల కోసమని ఈ వీడియో పెట్టాము. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక వర్క్ నేర్చుకొని రోజు కనీసం ఒక 1000 రూపాయలను సంపాదించుకునే మార్గం చూసుకో. ఎన్నో ఉన్నాయి మార్గాలు. అట్లా ఆ విధంగా ఉండి అమ్మాయిల యొక్క వలలో పడకుండా చివరికి మిమ్మల్ని చేసుకోరు వాళ్ళు, డౌట్ లేదు దాంట్లో. నిన్ను బాగా అచ్చేసి వాళ్ళ వలలో పడేసుకొని వాళ్ళ అవసరం కోసం నిన్ను వాడుకుంటారు. ఆమెను తీసుకుపోయి హాస్టల్లో దించాలి, మోటార్ సైకిల్ మీద తీసుకుపోవాలి, ఆమెను షాపింగ్కు తీసుకుపోవాలి, ఆమెకి బుక్స్ కొనిపెట్టాలి. చివరికి ఆమె పాపం ఉమ్మేస్తే అది కూడా వీడికి మంచి గంధమే అనుకుంటున్నాడు అనమాట. చెమట నీరే మంచి గంధం అంటాడు చూడు ఒక పాటలో. ఆ విధంగా అదే చదువుకున్నవాడైతే ఆలోచిస్తాడు, ఇది కాబట్టి ఇంకోటి అనుకుంటాడు వాడు. వీడు పాపం అట్లా అనుకోడు, పాపం నమ్ముతాడు పూర్తిగా. కాబట్టి మిమ్మల్ని ఉపయోగించుకొని వదిలేసేటువంటి వాళ్ళని నమ్మొద్దు. నాని నశించిపోవద్దు అని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు కూడా అపార్థం చేసుకోవాల్సిన అవసరమే లేదు. దీంట్లో రాబోయేటువంటి కాలంలో ఇంకా భయంకరమైనటువంటిది. అగ్గిపెట్టె బియ్యమే 1000 రూపాయలు అయ్యే రోజులు వస్తున్నాయన్నమాట. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని మీరే రక్షించుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.